కాఫీ. థ్యాంక్ యూ అన్న. ఎందుకన్నా మీకు ఇంత ఇబ్బంది? బయట ఇలా వాన పడుతున్నప్పుడు Thank కాఫీ you. లేదంటే ఎలా? చాలా రుచిగా ఉంది. ఉండండి, నేను వెళ్ళి ఎవరని చూస్తాను. కూర్చోండి. మీకు నేను కాఫీ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. వద్దు, అలాంటిదేం అక్కర్లేదు. ఐఎమ్ ఫైన్. అందరం ఒకే సమస్యలో ఇరుక్కున్నాం. అందరికీ బస్సు మిస్ అయింది. ఈయన మాత్రం మనల్ని ఇక్కడికి పిలవకపోతే వచ్చిన వానలో మనం అందరూ ఇరుక్కుపోయేవాళ్ళం. అలా జరుగుంటే ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించండి. ఈ పాటికి ఏమై ఉండేవాళ్ళం. రోడ్లన్నీ తిరుగుతూ ఈ గ్రామానికి వచ్చాం. సరిగ్గా చెప్పారు. ఇతన్ని మాత్రం మనం కలవకపోతే మీరు చెప్పినట్లుగానే ఊరు మొత్తం తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా నా పేరు ముఖేష్ కుమార్. నైస్ టు మీట్ యూ. తర్వాత తిన పేరేంటంటే అర్జున్, అల్లు అర్జున్. అల్లు అర్జున? అరే భయపడకండి, ఈయన కూడా నా పేరు వినగానే ఆశ్చర్యపోయారు. నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు. నా పేరు ఆకాష్ కుమార్. అవును, మీరెక్కడున్నారు? నేను ఇక్కడ విజయవాడలో. అలాగా? అవును, ఇక్కడ పక్కన ఏ హోటలు లేదా? అరే లేదు బ్రో. థ్యాంక్స్. ఈ గ్రామం ఉంది కదా, ఇక్కడ ఎటువంటి హోటల్స్ ఇంకా లాడ్జెస్ ఏదీ లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. అదేమీ పెద్ద విషయం కాదు సార్. థ్యాంక్ గాడ్ మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. దాని గురించే మేమందరం ఇంతసేపు మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో మీరు వచ్చారు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరిక్కడ ఒంటరిగా ఉంటున్నారా? నాకు ఒంటరిగా ఉండడం నచ్చింది. నేను చేస్తున్న పనికి ఒంటరిగా ఉండడమే మంచిది. సరే, అవన్నీ వదిలేయండి. తినడానికి ఏమైనా కావాలనా? లేదు పర్లేదు, మీకెందుకు అంత లేదు, కష్టం? భోజనం లేదు, ఉంది. లేదు, లేదు. కావాలంటే నేను మీకు వంట చేసి ఇస్తాను. ఆలుగడ్డ, రసం అన్నం. లేదు పర్లేదన్నా, మీరు నా కోసం ఇంత కష్టం ఎందుకు పడాలి? నా దగ్గర కాస్త డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, దాంతో ఈరోజు రాత్రి నేను మేనేజ్ చేసుకుంటానండి. అది మీకు కూడా ఓకే అయితే మనం అందరం షేర్ చేసుకుని తిందాం. మీకు ఓకే అంటే? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేద్దాం. అంతేకాకుండా భోజనానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒక రాత్రే కదా, నా దగ్గర కూడా తినటానికి కొన్ని ఉన్నాయి. అయితే ఏంటి? అంతేకాదు, నా దగ్గర కొన్ని కేకులు, బిస్కెట్లు ఉన్నాయి. వాటిని మేము షేర్ చేసుకుంటాం. మీరేమీ కంగారు పడద్దు. సరే, మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మీ గురించి నేనేం అడగలేదు. మీ పేరేంటి? నా పేరు ముఖేష్ కుమార్. నేను ఈ ఊరికి చెందినవాడిని కాదు, నాది గుంటూరు. ఫిల్మ్ షూటింగ్ కోసం లొకేషన్ చూడ్డానికి వచ్చాను. పెళ్ళైందా మీకు? లేదు, పెళ్లిలో అంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అల్లు అర్జున్ నా పేరు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 8 నెలల ఒక చిన్న పాప ఉంది. పిల్లలు పని అంటూ అలా టైం జరిగిపోతుంది. నా పేరు ఆకాష్ కుమార్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళై 3 నెలలే అవుతోంది. సో పక్క హాస్పిటల్లో డాక్టర్ గారిని కలుద్దామని ఇక్కడికి వచ్చాను, మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవును, మీరేం చేస్తుంటారు? నేనా? చెప్పాను కదా, ఉదయం అయ్యే వరకు కళ్ళు తెరుచుకుని చేసే పనని. నేను ఒక రైటర్, కథలు రాసేవాడు. అయితే మీరు రైటరా? అలా అయితే మీ దగ్గర ఎన్నో కథలు స్టాక్లో ఉంటాయి కదా, మరి చెప్పొచ్చు కదా మీరు నాకు. ఉంది. మీకు కావాలనా సినిమా చేసుకోవడానికి? కోర్స్ కావాలి. నా ముందు ఒక రైటర్ కూర్చున్నారు, మరి ఏనో తానా అని నేను ఏ కథను తీలేను కదా. బాగా అర్థం చేసుకోండి, ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నాను. స్టోరీ బాగుంటే మాత్రం మీరు నాకే ఇవ్వాలి.
చేస్తున్న పనికి ధరనా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎటువంటి కథలంటే మీకు ఇష్టమని చెప్పండి. హారర్ లేదంటే థ్రిల్లర్? మీరు మీ ప్రొఫెషనల్ గురించి డిస్కస్ చేస్తున్నారు, కానీ మేము ఇక్కడ బోర్గా ఫీల్ అవుతూ కూర్చోడిపోయాం. నిజం చెప్పాలంటే ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అటువంటి స్పెషల్ ఏమీ లేదే. సినిమాలో ముందు అర్థం కావడం లేదు, చివర అర్థం కావడం లేదు, అంతా అయోమయంగా ఉంటుంది. కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అయితే ఒకటి చేయవచ్చు. నేను మీ అందరికీ 4 కథలు చెప్తాను. 4 అతని కోసం చెప్తాను. అది మాత్రమే కాకుండా కొద్ది రోజుల ముందే ఈ కథ రాశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. అలా అయితే ఇప్పుడు కూర్చొని కథ వినమంటున్నారా? ఉం? సరే అయితే ఇంకా ఎందుకని వెయిట్ చేస్తున్నారు? కథ స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, నేను సిగరెట్ని వెలిగించుకుంటాను. ఆ? ఈ కథ పవన్ది. తర్వాత ఈ క్యారెక్టర్ ఆకాష్ సార్కి బాగా కుదురుతుంది. ఒరే పవన్, ఒరే పవన్,